తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా అధికార పార్టీదే ఆధిక్యత ఉంటుంది. ఇంకా తిరిగి ఉండదు. ప్రతిపక్షాలు సర్దేసుకోవాల్సిందని అనుకుంటారు. కానీ ఇక్కడ తెలంగాణలో మన జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒక విచిత్ర పరిస్థితి అయితే కనిపించింది. ఓకే, ఆధిక్యత అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకే ఉంది. కానీ దాంతో పాటు ఆ విచిత్ర పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ కూడా ఎదుర్కొంది. ఏంటి, మొత్తం ఒక 36 మున్సిపాలిటీల్లో హంగు ఫలితాలు వచ్చినాయి. సో ఇప్పుడు ఎవరొకరితో కలిసి ముందుకెళ్లే పరిస్థితి. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ ఎవరికి వాళ్ళు ముగ్గురు 3 కత్తుల్లాగా పోరాడిన సందర్భం. కానీ ఇప్పుడు ఎక్కడ ఎవరు తగ్గుతారు లేదు, అలాంటి పరిస్థితి లేకుండా ముందుకెళ్తారు. ఇప్పటికే క్యాంప్ రాజకీయాలన్నీ మొదలైపోయినాయి. అంటే ఈ హంగ్ అనేది ఏర్పడడం, అది కూడా 36 మున్సిపాలిటీల్లో దేనికి సంకేతం? ఒక పక్క మొన్నటి వరకు కేటీఆర్నో బీఆర్ఎస్నో తక్కువ అంచనా వేసి ఇప్పుడు లేదు, బీఆర్ఎస్ తన సత్తా చూపించుకుందా దాదాపుగా చాలా చోట్ల అని అనుకోవాలా? అదే నేపథ్యంలో 1వ స్థానానికి పోటీలో ఉన్నాము అని చెప్పుకున్న భారతీయ జనతా పార్టీ 3వ స్థానానికి పరిమితం అయిపోవడం వెనక కారణం ఏంటి? ఇవన్నీ చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ముందు ఇలాంటి విచిత్ర పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించుండదా? మున్సిపల్ ఎన్నికల్లో ఈ ఫలితాలు వస్తాయని. ఏంటి దీనికి గల ప్రధాన కారణం అనుకోవాలి? 2014లో ఎన్నికలు జరిగినాయి, మున్సిపల్ ఎలక్షన్స్. అప్పుడు జరిగింది మెయిన్ అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు జరిగినాయి. 2014 జనవరి ఫిబ్రవరిలో జరిగినాయి. అప్పుడున్నది ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి. అవును, రాష్ట్ర విభజనకు ముందు జరిగింది. విభజనకు ముందు మున్సిపల్ ఎన్నికలు జరగడం వల్ల 5 ఏళ్ల పాటు అక్కడ అప్పుడు గెలిచిన వాళ్ళే ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ మెజార్టీ సీట్ సాధించి దాన్ని చూపెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ మేము గెలుస్తామని చెప్పాడు. కానీ దానికి మెయిన్ ఎలక్షన్స్కి పొంతన ఉండదు, స్థానిక ఎన్నికలకి. అది పక్కన పెడితే విభజిత తెలంగాణలో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికలు, మొట్టమొదటి ఎన్నికలు 2020 కేసీఆర్ వచ్చాక. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ 2014లో అయిపోయాక 2018-19 నాటికి అయిపోయినాయి చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ చెయ్యలా చంద్రబాబు నాయుడు. దాన్ని జగన్ వచ్చాక ఎలక్షన్ పెట్టాడు. 2 చోట్ల లోకల్ బాడీస్ ఎలక్షన్ జరిగినాయి. తెలంగాణలో అప్పుడు జరిగినటువంటి 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కేవలం 4 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కూడా కాదు, 4 మున్సిపాలిటీలు. మిగతా క్లీన్ స్వీప్ చేసేసింది టీఆర్ఎస్. అదే సందర్భంలో బీజేపీ 2 మున్సిపాలిటీలు గెలుచుకుంది. బీఆర్ఎస్ మిగతా అన్ని ఎంఐఎం 2 సాధించింది. ఇది అప్పుడు జరిగింది. దాంతో పోల్చుకుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చాలా పూర్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాలి. టోటల్గా గత ఎన్నికలతో పోల్చుకుంటే, 20తో పోల్చుకుంటే అద్భుతం, నో డౌట్. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్తో పోల్చుకున్న తక్కువ పెర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఎందుకయ్యా అంటే ఇవాళ టోటల్ పర్సంటేజ్ రిలీజ్ చేశారు. 39% కాంగ్రెస్ ఓటు, 39. అప్పుడు వచ్చిన ఏది టీఆర్ఎస్కి వచ్చిన ఓట్లు అప్పుడు దాదాపు 52% ఎంత వచ్చినాయి ఆ టైంలో. దాంతో పోల్చుకుంటే తక్కువే కదా వీళ్ళు. రెండవది, అప్పుడు 4 మున్సిపాలిటీలే కదా వీళ్ళు గెలుచుకుంది. ఇప్పుడు బీఆర్ఎస్ 14 మున్సిపాలిటీలు గెలుచుకుంది. ఇంకొక 15లో సింగిల్ లార్జెస్ట్ ఉంది. సరే, కొన్ని తిమ్మిని బమ్మిని చేసి కాంగ్రెస్ తీసుకోవచ్చు, బట్ ఇంకో 14 సింగిల్ లార్జెస్ట్ ఉంది. ప్లస్ బీజేపీ 2 కార్పొరేషన్లో సింగిల్ లార్జెస్ట్, దాదాపుగా 10 మున్సిపాలిటీల్లో సింగిల్ లార్జెస్ట్ వచ్చింది ఇక్కడ. అంటే తెలంగాణ ఎలక్షన్స్ని సరిగ్గా బాధ్యతాయుతమైన భాషలో మాట్లాడాలంటే ట్రయాంగులర్ ఫైట్ నడుస్తుంది. అప్పర్ హ్యాండ్ కాంగ్రెస్, బట్ ట్రయాంగులర్ ఫైట్. వన్ సైడెడ్ విక్టరీ వైపుకి కాంగ్రెస్ లేదు. ఇంకా పూర్తిగా కాంగ్రెస్ నమ్మకపోవడం కాదు, నమ్మకం తగ్గుతోంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నమ్మకం మొదట అసెంబ్లీతో పోల్చుకుంటే పార్లమెంటు సందర్భానికి బీజేపీకి ఇచ్చినటువంటి దాంతో పోల్చుకుంటే ఇప్పుడు తక్కువే బీజేపీకి. కానీ బీజేపీ ఇవాళ 3rd లార్జెస్ట్గా ఎమర్జ్ అయింది అక్కడ భారీ స్థాయిలో. 14 రాష్ట్ర విభజన తర్వాతన మున్సిపాలిటీల్లో ఇంత హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ రిజల్ట్ ఇప్పుడే తెచ్చుకున్నది. ఏకంగా 2 కార్పొరేషన్లో నిజామాబాద్లో వచ్చేటప్పటికి వాస్తవంగా బీజేపీకే రావాలి. వీళ్ళు ఎంఐఎంతో కలిసి దోస్తీ పెట్టుకుని తెచ్చుకుంటున్నారు. అనైతిక
దిశ అనడానికి లేదు, రాజకీయాల్లో ఎవరి మెజార్టీ అయితే ఆడదే కాబట్టి. బట్ నైతిక విజయమే కాదు, సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఎమర్జ్ అయింది అక్కడ బీజేపీ నిజామాబాద్. కరీంనగర్లో సింగిల్ లార్జెస్ట్ వాళ్ళే, ఆదిలాబాద్ అట్లాగే నడిచింది అక్కడ బీజేపీ. కాకపోతే మిగతా అందరూ కలిసేసి బీజేపీని అధికారంలోకి రానియకుండా చూడడానికి చాలా కుట్రలు చేయడం ఇదంతా నడుస్తుంది. అది వదిలేద్దాం, బీజేపీని రాకుండా చూడడం. కొన్ని చోట్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ చెట్టు కట్టడం, కొన్ని చోట్ల ఎంఐఎం కాంగ్రెస్ చెట్టు కట్టడం అంటే బీజేపీని పవర్లోకి రానియకుండా చేయడం కోసం ఎంతకైనా దిగజారుతారని ప్రూవ్ చేస్తున్నారు. ఎంతకైనా దిగజారుతున్నారు, బీఆర్ఎస్తో కూడా పొత్తులు పెట్టుకుంటున్నారు. అది అంతకంటే దారుణం ఇంకోటి ఏమైనా ఉందే? సరే, అది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ పరంగా చూస్తే రేవంత్ రెడ్డికి ఒక పెద్ద సంకేతం. తన ఉమ్మడి మహబూబ్ నగర్ రోడ్డు కదా కొడంగల్ అనేది, దాంట్లో 5 ఎట్లలో హంగు. అంటే తన జిల్లా మీద తనకు పూర్తి పట్టు లేదు. కోమటిరెడ్డోళ్ళు నాయకత్వం వహిస్తున్నటువంటి నల్గొండలో పూర్తి పట్టు వచ్చింది. ఒక్క మున్సిపాలిటీ అనుకుంటా, తిరుమలగిరి అనుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు, ఇది మిగతా అన్ని దాదాపుగా ఈళ్ళే క్లీన్ స్వీప్. ఖమ్మం జిల్లాలో కొట్టేసింది బట్టి విక్రమార్క చేతిలో ఉన్నటువంటి. పొంగులేటిలో అంటే ఖమ్మం జిల్లా కొట్టాడు, క్లీన్ స్వీప్ కొట్టుకొచ్చాడు ఆయన. పొంగులేటి నడుపుతున్నటువంటి ఆ ఉమ్మడి ఖమ్మం నుంచి ఆ కొత్తగూడెం అదంతా పొంగులేటి చేతిలో ఉంటుంది. అక్కడ సిపిఐ డామినేట్ చేసింది. చివరికి సిపిఐతోకి మేయర్ పంచుకునే పరిస్థితి వచ్చింది. బట్ బెటర్ అక్కడ కూడా కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ ఖమ్మం నల్గొండలో అద్భుతంగా ఉంది. అదే ఇవాళ లైఫ్ ఇచ్చింది వీళ్ళకి ఖమ్మం నల్గొండలో. అదే సందర్భంలో బీఆర్ఎస్కి భారీ లైఫ్ వచ్చింది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ 2020లో పోల్చుకుంటే ఇప్పుడు భారీ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించింది. ఇక్కడ పెద్ద మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ 2,200, 2,500 ఉన్నాయి కదా, కాంగ్రెస్కి 1,200, 1,300 వచ్చినాయి. మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేట్లు కావచ్చు. బీఆర్ఎస్ బీజేపీ ఇండిపెండెంట్లు కలిస్తే అంతే వచ్చినాయి దగ్గర దగ్గరగా. అంటే కాంగ్రెస్కి ప్రత్యర్థులు అంత స్ట్రాంగ్గా ఉన్నారు, విడిపోయి ఉన్నారు. అందువల్ల కాంగ్రెస్ ఓకే బెనిఫిట్. బట్ కాంగ్రెస్ వ్యతిరేకత కూడా అంత ఉంది అక్కడ. అది కదా సాక్ష్యం. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, తర్వాత ఇండిపెండెంట్లు వీళ్ళందరికీ వచ్చిన సీట్లు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపితే కాంగ్రెస్ కంటే ఒక 50 ఎక్కువ ఉన్నాయి. సరే, ఎలక్షన్ రాజకీయంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వాడే ఫైనల్. విడిపోయి ఉన్నారు కాబట్టి విడిపోయాడు. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయికి సపోర్ట్ చేసేవాడు ఎవడు లేక ప్రైమ్ మినిస్టర్గా దిగిపోయాడు. ప్రత్యర్థులందరూ కలిపి అప్పుడు విపి సింగ్లా, దేవగౌడాల, అతని పేరు ఏంది, దేవగౌడ, గుజరాల్ గెలిచారు. ప్రత్యర్థులు కలవడం వల్ల అట్లాంటివి ఇప్పుడు కాంగ్రెస్ సాధిస్తోంది తప్పించి ఇండివిజువల్గా వచ్చేటప్పుడు ఒక 50 చోట్లదే వాళ్ళు పర్ఫెక్ట్, మంచి విజయం, నో డౌట్. రేవంత్కు ఒక సంతోషం ఏంటంటే 14తో పోల్చుకున్నా, 19తో 20తో పోల్చుకున్నా బెటర్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించాడు. వీ షుడ్ అప్రిషియేట్ హిమ్. అందులో ఆ స్థాయికి తెచ్చాడు. అసలు కాంగ్రెస్ మునిగిపోయింది అనుకునే దశ నుండి అధికారంలోకి తేవడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే మొన్న లోకల్ బాడీ అదే 3 వీటెట్లో గెలిచాడు, లోకల్ బాడీస్లో గెలిచాడు, ఇక్కడ సాధించుకొచ్చాడు. కానీ క్రమంగా మన లోకల్ బాడీస్ నుంచి అర్థమవుతున్న పాయింట్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్ పట్టు తగ్గుతోంది కాంగ్రెస్కి, బీఆర్ఎస్ పుంజుకుంటోంది. ఇప్పుడు దాదాపు 36% ఓట్లు అంటే ఆషామాషినా వీళ్ళకి. ఇప్పుడు ఆ డేటా వాళ్ళ ఎన్నికల సంఘం రిలీజ్ చేసిన డేటా చూస్తే అది స్పష్టంగా కనబడుతున్నటువంటి పర్సంటేజీల పరంగా. అందులో ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి లెక్క చూస్తే 40 ఇది కాంగ్రెస్కి 39%, బీఆర్ఎస్కి 29%, బీజేపీకి 15%, బీజేపీకి 16%. అంటే ఉట్టి మున్సిపాలిటీలు అయితే 14% అట, మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కలిపితే 16%. అలాగే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కలిపితే కాంగ్రెస్కి 39%, బీఆర్ఎస్కి 29%. అంటే బలమైన ప్రత్యర్థి 39% అంటే నీ వ్యతిరేకులు ఎంతమంది ఉన్నారు? 61. 61% నీ వ్యతిరేకులు ఉన్నారు. అప్పుడు ఎలాగా? కరెక్టే, ప్రజాస్వామ్యంలో ఈవెన్ మోడీకి కూడా అంత ఉండదు పర్సంటేజ్ పరంగా చూస్తే. కానీ కాంగ్రెస్కి తెలంగాణ వరకు చూసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి.
1,47,00,000 ఇది 14,76,000 కాంగ్రెస్కి వస్తే 10,74,000 బీఆర్ఎస్కి వచ్చినాయి. అంటే ఓ 4 లక్షలే తేడా అక్కడ. బీజేపీకి 5,82,000 వచ్చినాయి. ఇక ఎంఐఎంకి 11,000. ఇది లెక్క అనమాట. కాబట్టి విజయం విషయంలో ఖచ్చితంగా అభినందించాలి రేవంత్ మున్సిపాలిటీలన్నీ కైవసం చేసుకో. సేమ్ టైం ఇది ఒక అలారం. నాయనా నువ్వు మాట్లాడే మాటలో ఏది నేనే రాజు నేనే మంత్రి నన్ను మించినోడు ఎవడు లేడు నేనే 20 సంవత్సరాలు అంటున్నాడు చూడండి, అది ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి నీకు. అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు అనేది సంకేతం ఇక్కడ. సార్ ఈ మున్సిపల్ ఫలితాలు కానీ ఈ హంగ ఏర్పడిన విచిత్ర పరిస్థితి కానీ ఇవన్నీ చూస్తే రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేసింది బీఆర్ఎస్ అని అనుకోవాలా, లేదంటే బీఆర్ఎస్ ఎఫర్ట్ వాళ్ళు ఇప్పుడు కేటీఆర్ చేసిన పోరాటం ఒక జలక్కిచ్చింది ఒక పరీక్ష పెట్టింది రేవంత్ అని అనుకోవాలా? ఇద్దరికి మంచి ఉంది, ఇద్దరికి చెడు ఉంది. రేవంత్ నేను ఇందాక చెప్పినట్టు ఎక్కువ సీట్లు సాధించి సక్సెస్ అయ్యాడు. సేమ్ టైం ఇంత హంగ్ వచ్చిందంటే కేసీఆర్ తరహా ఆదరణ ఇతనికి లేదు. కేసీఆర్ నేతృత్వం రేవంత్కి లేదు. కేసీఆర్ టైంలో ఏకపక్ష విజయం ఓ రకంగా. పోనీ ఎన్నికల్లో మ్యానిపులేట్ చేశారు, ఇప్పుడు ఇవాళ చేశారు వీళ్ళు అభ్యర్థులను ఎత్తుకుపోవడం కిడ్నాప్లు చేయించడం. అప్పుడు ఎక్కడ ఉంది అట్లాగే లేదు కదా. పోలీసులు నేను దుర్వినియోగం చేయలేదు అక్కడ. క్యాంప్ రాజకీయాలు అంత అవసరం లేకపోయింది కదా అప్పుడు. అంటే ఏకపక్ష విజయాన్ని ప్రజలు ఇచ్చారు, ఈయనకి ఏకపక్ష విజయాన్ని ఇవ్వాలా. ఎక్కువ సీట్లు సాధించినందుకు అభినందనలు చెప్పాలా, ఏకపక్ష విజయాన్ని ఇవ్వలేదంటే నిన్ను పూర్తిగా నమ్మట్లేదు అన్నది ఇక్కడ స్పష్టం. ఇకపోతే కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో అయిపోయింది అనుకుంటున్న దాన్ని. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది, బీజేపీ పుంజుకుంది అన్నటువంటి స్టేజ్ నుంచి ఇవాళ మళ్ళీ తీసుకొచ్చాడు ముందుకి. మన సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, ఇవాళ ఈ ఎన్నికల్లో కావచ్చు, ముందుకు తేగలిగాడు కదా పార్టీని. చాలా ముందుకు తెచ్చినట్టు ఇప్పుడు 29% అంటే ఆషామాషి ఏం కాదు. దాంతోపాటు ఒక 16 మున్సిపాలిటీలు గెలుచుకోవడం, ఇంకో 10-15 దాకా సింగిల్ లార్జెస్ట్ రావడం అంటే ఆషామాషి ఏం కాదు. తద్వారా కేసీఆర్కి మంచి ఊపు తెచ్చింది. మైనస్ ఏంటయ్యా అంటే ఇంతకంటే ఇంకా పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. లైక్ కవిత లాంటి వాళ్ళు మాట్లాడినట్టు అది ఉంటుంది, అది సహజం. బట్ నన్ను అడిగితే రేవంత్కి అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్తో పోల్చుకుంటే మైనస్. కేటీఆర్కి ఆ ఎన్నికలతో పోల్చుకుంటే ప్లస్. ఇది అది లెక్క ఇక్కడ. బీజేపీకి పుంజుకుంది అనమాట. మరి ఒక రకంగా ఆ ఓట్ 16% అంటే బీజేపీ పుంజుకుందని అనుకోవాలి. 1998 తర్వాతన లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో కూడా ఆ శాతం ఓట్లు సాధించింది. అది అంటే విడిగా అసెంబ్లీలో 98లో 18% సాధించింది బీజేపీ. ఆంధ్రాలో 22% దాకా, తెలంగాణలో 18% సాధించింది అప్పుడు. దాంతో పోల్చుకుంటే ఆ తర్వాత మళ్ళీ ఉట్టి పార్లమెంట్ ఎన్నికల్లో వస్తుంది అది 30-40% దాకా. కానీ మిగతా వాటిలో తగ్గిపోతుంది. ఇప్పుడు స్థిరంగా ఒక బలమైనటువంటి శక్తిగా ఎమర్జ్ అయింది అది. ఇవాళ దాని వలన కొన్ని చోట్ల బీఆర్ఎస్ దెబ్బతింది, కొన్ని చోట్ల కాంగ్రెస్ దెబ్బతింది, ఆ స్థాయికి ఎదిగింది. కానీ ఒకటిసారి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ క్యాంప్ రాజకీయాలు అన్నీ కామనే. ఇంతకుముందు కర్ణాటకలో కానీ చాలా చోట్ల మనం చూసాం. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలు గనక అధికారాన్ని కలిసి పంచుకునే నిర్ణయాలు లాంటివి తీసుకుంటే దాదాపు ఒక 15 మున్సిపాలిటీలు ఏదో వీళ్ళు సొంతమయ్యే అవకాశం ఉంటుంది అనేది ఆ పరిస్థితి ఏమన్నా వచ్చిందా? లేదు, వాళ్ళిద్దరుగా అవ్వరు. దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. అంటే చైర్మన్ వైస్ చైర్మన్ లాగా ఎలాగేమన్నా షేర్ చేసుకొని అదే అట్లా చేసుకోవచ్చు. కొన్ని చోట్ల ప్రయత్నం జరిగిందన్నారు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ లో వీళ్ళకి 9-7 వచ్చినట్టు ఉన్నాయి. బీజేపీకి తగ్గింది 1 ఓటు అక్కడ. బేసిక్ గా బీఆర్ఎస్ మద్దతు ఇస్తే అయిపోతుంది. లేదు, నిజామాబాద్ లో ఒక్కటి తగ్గింది, బీఆర్ఎస్ 1 ఉంది. ఈ వైస్ ప్రెసిడెంట్ ఇస్తాను లేకపోతే ఆ స్టాండింగ్ కమిటీ ఇస్తానంటే అయిపోతుంది కదా. కానీ కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు కదా. కాబట్టి ఇట్లాంటి చేస్తే ఆ ఫీలింగ్ జనంలోకి వెళ్తుందనే భయం ఉంది వీళ్ళకి. అందుకని వీళ్ళు ఆగారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంది కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళని తీసుకున్నట్టే కదా నిజామాబాద్ లో. మోసం అక్కడ దెబ్బతీసినట్టే కదా, మోసం చేసినట్టే కదా. వీళ్ళు చేస్తే శృంగారం, వాళ్ళు చేస్తే విచారం అని చెప్తుంది మళ్ళీ కాంగ్రెస్.
మీడియా కూడా అట్లాగే ఉంది కదా, రాస్తారు అట్లా. అవును. కానీ గ్రౌండ్ లెవెల్లో ఈ ఎన్నికలు ఒక రకంగా ఇటు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఈ రెండు పార్టీలకి ఒక అలర్ట్ తో పాటు ఒక డేంజర్ బెల్ కూడా మోగించాయి. సరిగ్గా సూటిగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలు ప్రస్తుతం ఒక అయోమయ స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ని పూర్తిగా నమ్మే పరిస్థితుల్లో లేరు. బీఆర్ఎస్ని అందుకని పైకి లేపుతున్నారు. భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటున్నారు. ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి స్థానిక నాయకత్వం ఇంప్రూవ్ కావట్లేదు. కరెక్ట్గా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి వాళ్ళు ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దానికి తగిన స్థాయిలో నాయకత్వం గ్రౌండ్ లెవెల్లో కనిపించట్లేదు. గ్రౌండ్ లెవెల్లో నాయకులు కనిపించకపోవడం వల్ల కాంగ్రెస్కి వ్యతిరేకమైనటువంటి బీజేపీ లేని చోట్లను బీఆర్ఎస్ని బలోపేతం చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ప్రత్యామ్నాయం వైపు చూస్తోంది తెలంగాణ సమాజం. ఎప్పుడైతే నీకు 39% ఓట్లు వచ్చినాయి అంటే మిగతాదంతా నీ వ్యతిరేకతే కదా. 61% వ్యతిరేకత నీకు. ఇది ఆషామాషీనా? అది 61% క్రోడీకరించుకునేటటువంటి శక్తి ఉంటుందా? దాని మీద డిపెండ్ అయ్యి ఉంది భవిష్యత్ తెలంగాణ రాజకీయం. అంటే ఈ రాజకీయాలు కనుక ఇవి కాస్తంత ముదిరితే బీజేపీ సెకండ్ ఆప్షన్ గా చూసే అవకాశం ఏమైనా ఉంటుందా ప్రజలు? వాస్తవంగా మొన్ననే సెకండ్ ఆప్షన్ గా చూశారు అసెంబ్లీ ఎలక్షన్ లో. బండి సంజయ్ని దించేసి వీళ్ళు చెడగొట్టుకున్నారు. అది ఇప్పుడు చూస్తున్నారనడానికి సాక్ష్యం కనబడుతుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఇట్లాగా. అంటే మనం అబ్జర్వ్ చేస్తే బలమైన లీడర్లు ఉన్న చోట, నిర్మల్ ఇట్లాంటి చోట్ల బలమైన లీడర్లు బీజేపీకి ఉన్న చోట్ల సక్సెస్ అయ్యింది. లీడర్లు బలమైన లీడర్లు లేని చోట దెబ్బతింది. ఇప్పుడు బీజేపీ చేసుకోవాల్సిన పని ఏంటంటే ఉట్టి మనకి కొత్తగా మన వాళ్ళని ఎమర్జ్ చేసుకోవడమే కాదు, బలమైన లీడర్లు వేరే పార్టీ నుంచి అని తెచ్చేసుకోవాలి. తెచ్చేసుకుని ఇప్పటి నుంచి సీరియస్ ఎఫర్ట్ పెడితే నడుస్తుంది. ఒక రంగా బీజేపీకి కూడా ఇది ఒక పెద్ద అలర్ట్ బెల్. ఇది కూడా ఖచ్చితంగా మేము వేయడానికి సిద్ధంగా ఉన్నారా, మీరు వాడుకోవట్లేదురా అని చెప్తున్నారు జనం. మరి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దానికి తగ్గ కార్యాచరణ రూపొందించుకోవాలి బీజేపీ కూడా. రైట్. చూద్దాం. నిజంగా తెలంగాణలో ఈ పరిస్థితి అయితే ఊహించలేదు. కాకపోతే గతంతో పోలిస్తే ఇప్పుడు ఉన్న మూడు పార్టీలు ఏవైతే ఉన్నాయి, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి రేపొద్దున్న ఎన్నికలు కూడా ఎలా ఉంటాయి అనడానికి ఇది ఒక ఫ్రీ ఫైనల్ అని అనుకోవాలి. ఇప్పుడు రేపొద్దున్న తీసుకునే డెసిషన్స్ ఆధారంగా మున్సిపాలిటీలో ఎవరు సక్సెస్ రేటింగ్ ఎంత అనేది కూడా ఇంక వేచి చూడాల్సిన అంశం.